ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక దినము ఈ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుడు మరొకసారి మీ ముందుకు నడిపించినందుకు ప్రభు అయిన యేసు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు మరియు దైవాశీస్సులు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రభు వారు గత 2 రోజులుగా తెలుపుతున్నట్టుగా ఒకే అంశము కుదురుబాటు. మూలవాక్యమును చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా దేవా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యమును విరిచి వడ్డించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకందరికీ దయచేయండి. నాతో మా అందరితో నువ్వు మాట్లాడమని, వినగలిగిన చెవులను దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగంలో కుదురుబాటు అనేటటువంటి ఒక మాట చాలా ప్రత్యేకమైనది, అత్యంత అవసరమైనది. గత 2 రోజులుగా చెప్పుకున్నాం. ఎవరితో కుదురుబాటు కావాలంటే, మొట్టమొదటిగా ఈ కాలంలో ఒక విశ్వాసి దేవునితో తన స్థితిగతులను పరిశోధించుకొని, దేవుడు నీకిచ్చినటువంటి నీ జన్మకు, నీ రక్షణకు కారణమైనటువంటి ఆ మూలాలను తెలుసుకొని ఈ కాలంలో ఖచ్చితంగా లేచి నడవాలి దేవుని కొరకు అనే పరిస్థితిని మరలా దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఒకప్పుడు అగ్నిలాగున్నటువంటి వ్యక్తి ఈరోజు చల్లబడిపోయాడని దేవుడు వేదనకు గురి అవుతున్నాడు. దాని గురించే మాట్లాడాడు. ఏమని? నీవు లేచి, ఒక్కడిగా ఉన్న నీవు లేచి 100 మంది సైన్యంతో పోరాటానికి బయలుదేరమని ఏలియాకు చెప్పినట్టు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దీంట్లో ఏ కుదురుబాటు జరగాలి అన్నది దేవుడి ప్రణాళిక. ఒక విశ్వాసి జీవితంలో కుదురుబాటు ఏంటి అనేది ఆయన మనకు నేర్పాలనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఇందులో మరొక మాట, నీతో నీకు కుదురుబాటు. నీతో నీకు కుదురుబాటు. ఎస్, మొట్టమొదటిగా దేవునితో కుదురుబాటు జరిగింది. ఆ కుదురుబాటును నువ్వు కొనసాగించాలంటే నా ప్రియ సహోదరుడా, మొట్టమొదటిగా నీతో నీకే కుదురుబాటు జరగాలి. నాతో నాకే కుదురుబాటు జరగాలి. పక్క వాళ్ళతో కుదిరేది పక్కకు పెడితే, మొట్టమొదటిగా మనలో మనకు కుదురుబాటు రావాలి. అసలు మనలో మనకు కుదురుబాటు ఏంటండి అని అనుకుంటున్నారా? ఎస్, బైబిల్లో చెప్పబడ్డట్టు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుచున్నది. నీ శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా పోరాడుచున్నది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి నీ జీవితాన్ని ఒకసారి వెనక్కి నెమరేసుకో. నీవు చేసిన ప్రమాణం ఏంటి? ఆదిలో నువ్వు బ్రతికిన జీవితం ఏమిటి? బ్రతికల నీతో నీవు చేసుకున్న ప్రమాణం ఏంటి? దేవుడితో నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? దేని ప్రకారం ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు? వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రియులారా, యేసయ్య ఎక్కడున్నాడు? మనిషి జీవితంలో విశ్వాస యాత్రలు అప్ అండ్ డౌన్స్ కామన్. ఎందుకంటే విరోధంగా పోరాడుతున్నది అని చెప్పాము కదా. ఆ విరోధం ఏ రోజు పోదు. చాలామంది చెప్తుంటారు, అతి పరిశుద్ధులు, నేను పరిశుద్ధుడను, నేను ఇప్పుడు ఏ పాపము చేయలేదు అని చెప్పేటోడు మొట్టమొదట సాతాను పుత్రుడాడు. ఎందుకంటే భూమి మీద నువ్వు 100% పరిశుద్ధుడిగా బ్రతకడానికి అవకాశమే లేదు. ఏదో ఒక రక చిన్న మిస్టేక్ అయినా జరుగుతుంది. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడలేదు, పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడ్డావు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్
నా ప్రియ సహోదరుడు, పరిశుద్ధుడు పిలువబడ్డవాడివి, మార్చబడ్డవాడివి కాదు. అది మర్చిపోకు. ఇది నా మాట కాదు, పౌలన్న చెప్పినటువంటి మాట. నీతో నీవు సమాధానం కలగాలి. ఒక ఆత్మీయ యాత్రలో గతములో నీకున్నటువంటి ప్రతి అలవాటును నువ్వు మార్చుకొని దేవుని కొరకు దినదినము రూపాంతరంగా మార్చబడాలి. అలా మార్చబడ్డ తర్వాత యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలో బాగానే ఉంటుంది. కొంతకాలం వచ్చిన తర్వాత నీ జీవితం ఆగిపోయింది. ఈరోజు నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? దేవుడి ప్రేమకా, ఈలోక ఆనందానిక? చాలామంది దేవుడు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. బాబు అన్ని ఇవ్వడానికంటే ముందు నువ్వు ఎలాగుంటే ఇస్తాడో అది నేర్చుకోవాలి మనం. దేవుడు ఇవ్వాలంటే నువ్వు ఉండాల్సిన పద్ధతి ఉంది. ఎట్లా పడితే అట్లుంటే దేవుడు ఇయ్యడు. అదే ఈ బోధ. నువ్వెక్కడున్నావు? ఈరోజు యేసు ప్రభువుతో బాప్తిస్మ జలములో నువ్వు చేసిన ప్రమాణాల్లో నీ స్థాయి ఎక్కడుంది? ఈరోజు నీ జీవిత గమ్యం ఏంటి? ఎక్కడున్నావు? నీవు కుదురుబాటు చేసుకున్న మాటకు అర్థం అదే. ఈరోజు సంఘములో నీ స్థానం ఏంటి? చాడిలా? ప్రార్థన లేని జీవితమా? దేవుని కొరకు రోషము కలిగి బ్రతకడంలో చచ్చిపోయావా? ఈరోజు ఈ మాట అనొచ్చు, చాలామంది నా మీద అగ్రెసివ్ అవుతారు కావచ్చు, కోపానికి వస్తారు కావచ్చు. కానీ ఈరోజు సంఘము మూలుగుతున్న స్థాయిలో ఉన్నవి. విశ్వాసుల్లో చాలా మట్టుకు ఉజ్జీవం తగ్గిపోయింది. బద్ధకాలు వచ్చేసినాయి. దేవుని కొరకైనా మంట లేదు. ఏం కలిగి ఉన్నావు? నేను ఇది చేస్తాను, ఇంత జ్ఞానం ఉన్నది, నా వాక్య జ్ఞానం ఉన్నది, నేను ఇంత సిద్ధాంతాన్ని నేర్చుకున్నాయి, ఇవన్నీ పక్కకు పెట్టు. నువ్వు సిద్ధాంతము ఇవన్నీ అవసరమే. ఎప్పుడో తెలుసా? నీవు కుదురుబాటు కలిగి ఉన్నప్పుడు, దేవునితో కుదురుబాటు కలిగి ఉన్నప్పుడు, ఈ రెండు కుదురుబాట్లు నీ జీవితంలో లేకపోతే నీవు సున్నానే, వేస్టే. ఏం కుదురుబాటు ఉంది? గతములో నీవు కలిగి ఉన్నటువంటి తప్పిదాలను ఈరోజు యేసు ప్రభుతో కలిసి నడుస్తున్నాననుకుంటున్నాయి అన్నీ వదిలేసుకొని యేసు ప్రభుతో నడిచి మళ్ళీ ఇప్పుడు ఎందుకు తయారయ్యావు? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని కొరకు ఏ శూర కార్యాలు చేయగలుగుతున్నావు? సేవకులనే వారు తండ్రి స్థానాన్ని పోషించాలి. నీ స్థానం ఏంటి ఈరోజు సంఘంలో? సంఘాన్ని నువ్వు పోషిస్తున్నావా? నిన్ను సంఘం పోషిస్తుందా? ప్రేమగా పోషిస్తున్నారా? బలవంతంగా పోషిస్తున్నారా? నీ ప్రార్థన కొరకు వాళ్ళు పోషిస్తున్నారా? ఏదో మెడకు పడ్డ పాము కరవక మనదన్న చందంగా పోషిస్తున్నారా? ఎలాగున్నావు? ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా నీ స్థానం ఏంటి? యేసుకు కలిగిన మనస్సు ఏం కలిగి ఉన్నావు నువ్వు? నీకు సమాధానం ఉందా? నీ ఆత్మతో నీ శరీరానికి నీ మనసుకు సమాధానం ఉందా? ఏది వదిలేసావు? దేవుని కొరకు ఏ మంట కలిగి నువ్వు ఇప్పుడు నిలబడ్డావు? ఏ మంట కలిగి నువ్వు బ్రతుకుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎంత మంట ఉంది నీ జీవితంలో దేవుని కొరకు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యం కలిగి ఉన్నావు? తెగించి నిలబడి దేవుని కొరకు ఒక మంటలాగా, ఒక ధ్వజములాగా నిలబడి పోరాడగలిగినటువంటి స్థాయి దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు ఎక్కడున్నావు? దేవుడు అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? ఏలియా నువ్వు ఎక్కడన్నట్టు నా ప్రియ కుమారుడు నువ్వు ఈరోజు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఏలియన్న కలిగి ఉన్నాడు, ఒక్కడనే ఉన్నాడని పిలవగానే వచ్చాడు. ఈరోజు నువ్వు పడిపోయి తిరిగి లేవగలిగిన స్థాయిలో ఉన్నావా? కూరుకుపోయి ఉన్నావా? ఎంత మట్టుకు ఆత్మీయ జీవితం ఎలాగ తయారైందంటే, నా జీవితము, నా ఆర్థిక పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా చుట్టాలు, నా బంధువులు, నా సంఘం ఏముంది? సంఘంలో ఏం లేదు అనుకుంటున్నాం. ఇవన్నిట్లో నువ్వు ఉండాలంటే నీకు కుదురుబాటు ఉండాలి. నిన్ను నువ్వు దిద్దుకో ఫస్ట్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనల్ని మనం దిద్దుకోగలగాలి. మనకు మనము బుద్ధి చెప్పుకోగలగాలి. మనలో మనకే కుదురుబాటు రావాలి. నీ మనస్సుతో నీ కుదురుబాటు, నీ ఆత్మతో నీ కుదురుబాటు,
నీ ప్రతి సమస్య మీద నీకు కుదురుబాటు కలిగిన రోజు నువ్వు దేవునితో నిలబడతావు. ఈరోజు ఒకప్పుడు దేవుని కొరకు నువ్వు రోషం కలిగి బ్రతికిన విశ్వాసిగా ఉన్నావా, సేవకుడిగా ఉన్నావా? ఇప్పుడు దేవుడు నేరుగా నిన్నే పిలుస్తున్నాడు. రా, తిరిగి మరలా పునరుచ్చరణ చేద్దాం. అగ్నిగా మండించబడి బలమైనటువంటి పరిచర్య చేయగలిగినటువంటి వారు, దేవుని కొరకు మేమున్నామని నిలబడగలిగినటువంటి వారి కొరకు ఈ తరములో, ఈ కాలములో దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిజంగా నీకు దేవుడితో లేచి నడిచి తిరగగలిగినటువంటి ఆసక్తి ఉంటే, నీవు నిజంగా ఇంకా నువ్వు దేవుని కొరకు బ్రతకాలని ఏ మూలనైనా కొంచెం బ్రతుకుంటే తిరిగి రమ్మని ప్రభు అడుగుతున్నాడు. మనం తిరిగి లేచి దేవునితో నడుద్దాం. దేవుడు మనలందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీకు వందనాలు. విన్న వాక్యము సైతాన్ని ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభు, మాలో మేము కుదురుబాటు కలిగించుకొని మా కొరకు మేము బ్రతికే కృపను దయచేయమని నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. నువ్వే తోడైంది కాపాడమని నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించు. యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన పరమ ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప మనందరికీ సదా తోడైండును గాక. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక.